నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో బంగారం వెండి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ఏకంగా 1,80,000 రూపాయలకి చేరుకుంది. ఇంకొక వైపు కేజీ వెండి ధర 4,25,000 రూపాయలకు చేరుకుంది. ఈ రేంజ్ లో వెండి బంగారం ధరలు పెరుగుతూ ఉండడంతో ఇప్పుడు అల్యూమినియం, జింక్, కాపర్ గురించి పెద్ద డిస్కషనే నడుస్తూ ఉంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే నాగేంద్ర సాయి గారు. ఈ రేంజ్ లో బంగారం వెండి ధరలు పెరిగిపోతూ ఉండడంతో గంటకి కూడా అందరిలో టెన్షన్ అనేది మొదలైంది. ముఖ్యంగా కస్టమర్లే కాకుండా ట్రేడ్ వర్గాలు కూడా ఆందోళన చెందుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి? వెండి బంగారం ధరలు ఎందుకు ఇలా పెరిగిపోతున్నాయి? $2,600 నుంచి గోల్డ్ బాగా పెరుగుతుందని చెప్పి మనం చాలా వరకు ప్రెడిక్ట్ చేయగలిగాం. అంటే $4,500 దాకా గోల్డ్ పెరగచ్చు అని ఒక అంచనా ఉండేది. బట్ మెజారిటీ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ కానీ అందరూ కూడా మేబీ $4,500 దాకా గోల్డ్ పెరగచ్చు అనేది ఔన్స్ బంగారం మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో మాట్లాడుకుంటాం కాబట్టి అలా అనుకున్నాం. బట్ ఈ $4,500 నుంచి $5,500 కి $1,000 జంప్ అనేది నో వన్ హాస్ ప్రెడిక్టెడ్ అండి. అంటే గోల్డ్, సిల్వర్ ఈ స్థాయిలో పెరగవచ్చు అనే అంచనా గతంలో ఎప్పుడు కూడా లేదు. అంటే ఎంత పెరిగిన స్కోప్, ఎంత పెరిగిన దాఖలాలు కూడా. ఎందుకు ఒక్కసారిగా ఎంతగా పెరుగుతుంది అంటే ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ అంటాం. అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలు, ఇప్పుడు యుఎస్ అనుకోండి, యుఎస్ అంటే ఇరాన్ తో ఇష్యూస్ ఉన్నాయి, రష్యాతో ఇష్యూస్ ఉన్నాయి, యూరోపియన్ యూనియన్ తో ఇష్యూస్ ఉన్నాయి. వాటిని జియో పొలిటికల్ టెన్షన్స్ అంటాం. ఇవి కాకుండా ట్రేడ్ సంబంధించిన ట్రేడ్ వార్, ఆయనకు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యుక్రెయిన్ తో ఇష్యూస్ ఉన్నాయి, రష్యాతో ఇష్యూస్ ఉన్నాయి, చైనాతో ఇష్యూస్ ఉన్నాయి, అండ్ పక్కనున్న కెనడా అనుకోవచ్చు, బ్రెజిల్ అనుకోవచ్చు, ప్రతి దేశంతో కూడా, ప్రతి కాంటినెంట్ తో కూడా ఆయన గొడవలు పెట్టుకొని టారిఫ్ వార్ ఆయన ప్రకటిస్తూ వచ్చారు. పరోక్షంగా కూడా ఇలాంటివన్నీ కూడా గోల్డ్ కి దోహదపడతాయి. ఎందుకంటే గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది అంటే గతంలో మనం చరిత్ర చూసుకుంటే ఏదైనా యుద్ధాలు జరిగినప్పుడు, ఏదైనా ఆర్థిక అనిశ్చితి జరిగినప్పుడు, లేదా గ్రేట్ డిప్రెషన్, రెసిషన్ అంటే పూర్తి స్థాయిలో ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటిపోతుంది, యుద్ధాలు విపరీతంగా జరుగుతున్నాయి, ఏ కరెన్సీ కొనుగోలు చేసినా కూడా, ఏ కరెన్సీ మన దగ్గర ఉన్నా కూడా వాటికి విలువ ఉండదు అనుకున్న టైంలోనే మనకు గోల్డ్ బాగా పెరుగుతూ వచ్చింది. కాకపోతే ఇప్పుడు అలాంటి సినారీ ఎక్కడా లేదు. అమెరికన్ మార్కెట్స్ రికార్డు స్థాయిలో దగ్గర ట్రేడ్ అవుతూనే ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి, జపనీస్ మార్కెట్స్ రికార్డ్ దగ్గర ఉన్నాయి, మన మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ రికార్డ్ హైస్ దగ్గర ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్ లో ఈ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, వాటి పరిణామం ఏ విధంగా ఉంటుందన్న ఒక అంచనాలు, ఒక భయం నేపథ్యంలో ఇప్పుడు గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. రెండో ఫ్యాక్టర్ ఏంటి అంటే ప్రతి కరెన్సీ, అంటే ప్రతి దేశం కూడా యుఎస్ డాలర్ ను ఒక రిజర్వ్ కరెన్సీగా పెట్టుకుంటాయి వాళ్ళ కరెన్సీలో, అంటే వాళ్ళ చెస్ట్ లో అనుకోవచ్చు లేదా వాళ్ళ బ్యాంక్స్ లో. ఎందుకంటే ఏదైనా అనిశ్చితి వచ్చినప్పుడు మనం డాలర్స్ అమ్ముకుంటే, డాలర్స్ ఏంటంటే డాలర్స్ ఈక్వల్ టు గోల్డ్. గోల్డ్ కన్నా విలువ ఉంటుందేమో లేదో తెలియదు, కానీ డాలర్ మన దగ్గర ఉంటే ఇమీడియట్ గా మనం వాటిని టెండర్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి. కాబట్టి డాలర్ ని ప్రతి ఒక్క రిజర్వ్ కరెన్సీగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇలా ఈ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల డాలర్ వాల్యూ క్రమంగా పడిపోతూ వస్తుంది. ఒక అంచనా చూస్తే 2016 లో ఈ గ్లోబల్ సినారియోలో డాలర్ వెయిటేజ్ దాదాపు 60% ఉన్నది. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 40% తగ్గిపోయింది. అంటే 10 years లోనే డాలర్ ని రిజర్వ్ కరెన్సీగా పెట్టుకున్న వాళ్ళ సంఖ్య 60% నుంచి 40% తగ్గిపోయింది. అంటే మేజర్ గా చైనా కానీ, మనం కానీ, భారత్ కానీ, యూరోపియన్ యూనియన్స్ మెల్లిగా డాలర్స్ ని అమ్మేసుకుంటూ, డాలర్ బాండ్స్ ని అమ్మేసుకుంటూ గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ గోల్డ్ బాగా పెరగడానికి. గత వారం కేజీ వెండి 3 లక్షలు ఉంటే ఇప్పుడు ఏకంగా 4,25,000 రూపాయలకి చేరుకుంది. అసలు వెండి ఎందుకు ఈ రేంజ్ లో పెరిగిపోతుంది? వెండి మీద ఆధారపడి చాలా కంపెనీలు, పరిశ్రమలు కూడా నడుస్తూ ఉన్నాయి. అవి కూడా కుదేలవుతున్నట్టుగా తెలుస్తోంది. కారణాలు ఏంటో చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ కి సిల్వర్ కి మధ్య ఒక ప్రపోర్షనేట్ రేషియో ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక $10 అంటే ఒకప్పుడు నంబర్ చూసుకుంటే ఔన్స్ బంగారం, ఔన్స్ సిల్వర్ $35, $40 మాక్సిమం ఉండేది. ఆ టైంలో $4,000 గోల్డ్ ఉండేది, ఔన్స్ గోల్డ్. ఇప్పుడు దాని వ్యత్యాసం చూసుకుంటుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు $120-125 దగ్గరికి ఔన్స్ వెండి వచ్చేసింది. ఇది ఎప్పుడు గరిష్టంగా అంటే లాస్ట్ 2-3 years లో $30, $35, మాక్సిమం $40. అంటే ఆల్మోస్ట్ 3x సిల్వర్ లో మనం జంప్ చూస్తున్నాం. ఈ లెవెల్స్ దగ్గర సిల్వర్, ఈ లెవెల్స్ దగ్గర, ఎందుకంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కానీ, బ్యాటరీ మ్యానుఫాక్చరింగ్స్ లో కానివ్వండి, లేదంటే సోలార్ ప్యానల్స్ తయారీలో యూజ్ చేసే గమ్ అంటే వైట్ ప్యాచ్ అనుకోవచ్చు, వీటన్నిటిలో కూడా మనం మేజర్ గా సిల్వర్ డిమాండ్, సిల్వర్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ లెవెల్స్ దగ్గర, ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ లెవెల్స్ దగ్గర సిల్వర్ అనేది సస్టైన్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మేము గతంలో ఆల్మోస్ట్ ఒక 2 lakhs లెవెల్స్ నుంచి 4 lakhs లెవెల్స్ వరకు కూడా, అంటే 1.5 lakhs నుంచి 3 lakhs లెవెల్ వరకు కూడా సిల్వర్ కొనుగోలు చేయండి, గోల్డ్ కంటే సిల్వర్ బాగా పెరిగే స్కోప్ ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిమాండ్ అని చెప్పి చాలా బలంగా
మా క్లయింట్స్ కానీ లేకుంటే మా దగ్గర నెట్వర్క్ లో చాలా వరకు చెప్పారు. బట్ ఈ లెవెల్ దగ్గర 4 లక్షల రూపాయలు క్రాస్ అయిపోయిన తర్వాత సిల్వర్ ఈ లెవెల్ దగ్గర సస్టైన్ అవ్వడం అనేది చాలా ఇంపాసిబుల్ టాస్క్ గా కనిపిస్తుంది. గతంలో కూడా సిల్వర్ ఒక 2 to 3 ఇన్స్టెన్సెస్ లో భారీగా 30 to 40% క్రాక్ డౌన్ అయిపోయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సిల్వర్ లో కూడా ఇదే పరిస్థితి వచ్చే స్కోప్ అయితే చాలా గట్టిగా కనిపిస్తుంది. మీరు అన్నట్టు ఈ లెవెల్స్ దగ్గర అంటే సిల్వర్ అవసరమే ప్రతి ఇండస్ట్రీకి, అంటే చాలా వరకు ఇప్పుడు నేను చెప్పిన ఇండస్ట్రీలో. అండ్ దాదాపు ఒక 5-6 నెలల వ్యవధిలో 3 రెట్లు ఎక్కువ రేట్లు పెట్టి ఆ ఇండస్ట్రీ సస్టైన్ అవ్వడం అనేది చాలా ఇంపాసిబుల్ అండ్ హ్యూమంగస్ టాస్క్ గా కనిపిస్తుంది. సిల్వర్ ఈ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవుతుంది, సిల్వర్ ఈ లెవెల్స్ దగ్గర నిలబడుతుంది అనేది మాత్రం చాలా డౌట్ గానే కనిపిస్తుంది. నాకైతే మాత్రం ఫ్రెష్ గా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్న థాట్ ఉంటే మాత్రం సిల్వర్ జోలికి పొరపాటును కూడా వెళ్ళకండి. ఎందుకంటే గోల్డ్ పరిస్థితి వేరు, సిల్వర్ పరిస్థితి వేరు. గోల్డ్ ఏంటంటే ప్రతి రిజర్వ్ బ్యాంక్, ఇప్పుడు మన దగ్గర ఎలా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో, ఆ చైనాలో కానివ్వండి, ప్రతి కంట్రీలో ఒక అపెక్స్ బ్యాంక్ అనుకుంటాం రిజర్వ్ బ్యాంక్ లాంటిది. వాళ్ళు గోల్డ్ ని పెద్ద ఎత్తుగా కొని టన్నుల కొద్ది బంగారం కొని వాళ్ళు వాల్స్ దాచుకుంటారు. కాబట్టి ఏదైనా డిమాండ్ అండ్ సప్లై ఇష్యూ వచ్చినప్పుడు, ఏదైనా అనిశ్చిత ఆర్థికంగా వచ్చినప్పుడు గోల్డ్ అమ్ముకుంటే ఈజీగా ఉంటుంది. బట్ కేజీల కొద్ది సిల్వర్ ని పెట్టుకోవడానికి, టన్నుల కొద్ది సిల్వర్ ను పెట్టుకున్నా సరే వాటిని మేనేజ్ చేయడానికి, లేదా సిల్వర్ కి అంత వెయిటేజ్ గానీ అంత వాల్యూ గానీ ఉండదు. గోల్డ్ కంటే సిల్వర్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల సిల్వర్ లో పెట్టుబడులు పెట్టాలన్న థాట్ ఉంటే మాత్రం ఇమీడియట్ గా ఉపసంహరించుకోవాలని చెప్తానండి. బంగారం వెండి ధరలు పతనమయ్యే అవకాశం ఉంది, భారీగా పడిపోతాయి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా అలా జరిగే అవకాశం ఉందా? ఈ టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ కొనవచ్చా? ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఈ టైంలో? మేబీ ఆన్సర్ చెప్తే చాలా మంది తిడతారేమో, నెగిటివ్ కామెంట్స్ ఏమైనా పెడతారేమో. ఎందుకంటే నిజమే చెప్పండి. ఒక పాయింట్ ఆఫ్ టైం లో అంటే $4,000 దగ్గర నుంచి ఉన్నప్పుడు ఈ లెవెల్ లో కూడా కొనొద్దు అని చెప్పి అప్పుడు ఆ స్టాండ్ అయితే మారలేదు. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో బంగారం ధరలు ఎంత పెరిగినా కూడా సో దేనికైనా సరే ఇన్వెస్ట్మెంట్ లానే చూడాలి అండి. అంటే ఒక సామెత కూడా ఉంది, పరిగెట్టే గుర్రాన్ని ఎక్కడానికి ట్రై చేయకండి అని చెప్పి. సో గుర్రం పరిగెడుతున్నప్పుడు మనం దాన్ని ఎక్కాలని చూస్తే కింద పడిపోతాం. సో ఇప్పుడు కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నప్పుడు మనం పెట్టే రూపాయికి రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత అనేది మనం మేజర్ గా చూడాలి. మనం రూపాయి పెడుతున్నాం అంటే రిస్క్ తీసుకుంటున్నాం, కొద్ది గొప్ప ఎంత రివార్డ్ ఉండాలి. రూపాయి పెడితే అట్లీస్ట్ ₹1.5 రివార్డ్ ఉండగలిగితే ఆ రూపాయి పెట్టినందుకు మనకి ఏదైనా ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు మనం రూపాయి పెడుతున్నప్పుడు దానికి రిస్క్ ఎంత ఉంటుంది అనేది, దానికి రివార్డ్ ఎంత ఉంటుంది అనేది మనం చెప్పడం కష్టం. ఎందుకంటే ఆల్రెడీ బాగా పెరిగిపోయింది. ఇంత పెరిగిన తర్వాత ఇంకా ఎంతవరకు పెరుగుతుందంటే మాత్రం అసలు ఎవరి వల్ల, అంటే ప్రపంచంలో ఏ అనలిస్ట్ కూడా సిల్వర్ ఎంత పెరుగుతుంది అని చెప్పి ఎవరు ఊహించలేకపోయారు. గోల్డ్ పెరుగుతుంది అనుకున్నారు కానీ ఇంత త్వరగా ఇంత షార్ట్ టైం లో పెరుగుతుంది ఎవరు ఊహించలేకపోయారు. ఒకటే చెప్తాను, డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు, ఆయన యుఎస్ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు గోల్డ్ కి సిల్వర్ కి ఢోకా అయితే లేదు. కాకపోతే ఎంతవరకు పెరుగుతాయి అంటే దేనికైనా సరే విరుగుట కొరికే అన్నట్టు ఒక లెవెల్ తర్వాత వాటిని హోల్డ్ చేసుకోవడం కానీ మళ్ళీ ఆ లెవెల్స్ దగ్గర దాన్ని కొనుగోలు చేసిన ఇప్పుడు ఈ లెవెల్స్ కూడా గోల్డ్ ఎందుకు పెరుగుతుందంటే అపెక్స్ బ్యాంక్స్ బాగా కొంటున్నాయి గోల్డ్, టన్నుల కొద్ది బంగారాన్ని వెళ్ళి ఇంకా అటు చైనా కానీ మనం కానీ బాగా కొనుగోలు చేస్తున్నాం. డాలర్స్ నమ్మేసి గోల్డ్ ను కొనుగోలు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో అందువల్ల గోల్డ్ ఈ డిమాండ్ పెరుగుతోంది. ఎవరైనా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మాత్రం ఈ లెవెల్స్ దగ్గర భారీ ఎత్తున, అంటే ఇక్కడ నుంచి దాదాపు మనకి 2 లక్షలు అయిపోతుంది, 2.5 లక్షలు అయిపోతుంది గోల్డ్. ఇప్పుడు ఈ రోజు కొనకపోతే మళ్ళీ అసలు మనం కొనగలమో లేదో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అన్న థాట్ లోకి మాత్రం గోల్డ్ లోకి వెళ్ళకండి. గోల్డ్ అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒకవేళ ₹100 మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే గోల్డ్ కి ఒకప్పుడు ఏంటంటే మా వెయిటేజ్ 5 నుంచి 10% మాక్సిమం ఉండేది. ఇప్పుడు ఆ గోల్డ్ వెయిటేజ్ 10 నుంచి 20% పెరిగింది. అంటే మీ దగ్గర 100 ఉంటే ₹20 వరకు మాక్సిమం మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ అంతకు మించి అయితే చేయకండి. ఒక సిప్స్ రూపంలో ఈటీఎఫ్స్ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ కొనుగోలు చేయండి, కానీ ఒకేసారి లాంఛనంగా గోల్డ్ లో అయితే పెట్టకండి. ఈ పాయింట్ ఆఫ్ టైం లో ఖచ్చితంగా సిల్వర్ పెరుగుతాయి, బట్ ఎంతవరకు పెరుగుతాయి అనేది చెప్పడం కష్టం. పడిపోతాయి అంటే సిల్వర్ లో మాత్రం ఖచ్చితంగా ఒక గట్టి సెల్లింగ్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నాను. సిల్వర్ అయితే భారీగా పడే ఛాన్స్, అంటే ఎవరు యాక్సెప్ట్ చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా, అంటే జనాలు తిట్టుకున్నా తిట్టుకోకపోయినా కొన్ని ఎకానమిక్స్ ని బాగా స్టడీ చేసే ఎకానమీని బాగా స్టడీ చేసే వాళ్ళకి, గత చరిత్ర తెలిసిన వాళ్ళకి ఇది ఎంతవరకు నిలబడగలదు, ఎంతవరకు సస్టైన్ అవ్వగలదు అన్న ఒక థాట్ తో మేము ఉంటాం. కాబట్టి సిల్వర్ అయితే నిలబడడం కష్టం ఈ పాయింట్ ఆఫ్ టైంలో. గోల్డ్ పడితే మేబీ ఒక 10% మాక్సిమం పడచ్చేమో, కానీ ఇక్కడ నుంచి గోల్డ్ అంత క్రాక్ ఒకప్పుడు మాదిరి 90,000కి 80,000కి వచ్చే అవకాశం గోల్డ్ అయితే లేదు. అదైతే కాన్ఫిడెంట్ గా చెప్పగలను. మేబీ గరిష్ట స్థాయి దగ్గర మేబీ ఇక్కడ నుంచి ఒక 25,000-30,000 మాక్సిమం గోల్డ్ లో కరెక్షన్ వస్తే రావచ్చేమో, కానీ అది కూడా భారీ ఎత్తున వస్తే. బట్ గోల్డ్ కంటే సిల్వర్ లో కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. గోల్డ్ అండ్ సిల్వర్ కి ఆల్టర్నేటివ్ గా అల్యూమినియం, జింక్, కాపర్ కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఎప్పుడు ఎలా కొంటే మంచిది? సో
ఇదేంటంటే గోల్డ్ ఒకవేళ బాగా పెరిగిన టైంలో గోల్డ్ బదులు సిల్వర్ కొందాం నేను సిల్వర్ కొనేవారు. ఇప్పుడు సిల్వర్ బాగా పెరుగుతుంది కదా, సిల్వర్ బదులు జింక్ తీసుకుందామా, అల్యూమినియం తీసుకుందామా, ఇంకోటి ఏదైనా తీసుకుందామా అన్న థాట్ బయట మార్కెట్ లో అయితే చాలా గట్టిగా ఉంది. కనీసం సిల్వర్ కొంటే సిల్వర్ ప్లేట్స్ లో అన్నా మనం అన్నం తినే స్కోప్ ఉంది, లేదా ఇంట్లో ఏదైనా షో కేసు ఏదైనా ఫంక్షన్ జరిగితే సిల్వర్ అన్నా పెట్టుకోవచ్చు. సో జింక్ గానీ అల్యూమినియం గానీ మనం పెట్టుకునే పరిస్థితి లేదు. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఏంటంటే వాటికి ఆ, మనకున్న చరిత్ర పరంగా గోల్డ్ కానీ సిల్వర్ కి కానీ మన ధరించే స్కోప్ ఉంటుంది, లేదా ఇంట్లో వినియోగించే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు జింక్ కానీ అల్యూమినియం కానీ మిగిలిన ఏ మెటల్స్ కూడా వాటికి ఏవి వినియోగం చేసే పరిస్థితి లేదు. ఒకటి జింక్, కాపర్ లాంటివి ఎందుకు పెరుగుతున్నాయంటే డేటా సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న తరుణంలో డేటా సెంటర్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. డేటా సెంటర్స్ కి ఏసీలు తయారు చేయాలన్నా, లేకుంటే కూలింగ్ సిస్టమ్స్ తయారు చేయాలన్నా వాటికి కాపర్ యూసేజ్ బాగా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల కాపర్ కి డిమాండ్ బాగా, ఇండస్ట్రియల్ డిమాండ్ బాగా పెరుగుతుంది. సో కాపర్ ని కానీ ఇలా వీటిని కానీ అల్యూమినియం ని కానీ ఇలాంటివి కొనుగోలు చేయాలంటే గ్రోత్ అయి ఉండాలి మార్కెట్ లో. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటిది మార్కెట్స్ బాగా ఆరితేరి వీటి మెటల్స్ అసలు ఎందుకు పెరుగుతాయి, మెటల్స్ వినియోగం ఎక్కడ ఉంటుంది, ఏ దేశంలో మెటల్ వినియోగం బాగా పెరుగుతుంది, చైనా గురించి అవగాహన, చైనాలో మెటల్స్ వినియోగం గురించి అవగాహన, అలాంటి అంత డీప్ డౌన్ అనాలిసిస్ చేయగలిగినప్పుడు మాత్రమే ఈ సిల్వర్ లో మిగిలినప్పుడు జింక్ కానీ అల్యూమినియం కానీ కాపర్ కానీ వీటిలో ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఎవరో చెప్పారు ఇక సిల్వర్ తర్వాత నెక్స్ట్ గోల్డ్ ఈస్ కాపర్ ఆర్ నెక్స్ట్ గోల్డ్ ఈస్ సిల్వర్ అన్న మాట మార్కెట్స్ వినిపిస్తుంది. కాబట్టి వాటిలో కొంటే మాత్రం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ మెటల్స్ అన్ని కూడా ఒక సైకిల్ లాగా రన్ అవుతుంటాయి, బాగా పెరుగుతాయి, మళ్ళీ అదే టైంలో వెనక్కి కూడా వస్తూ ఉంటాయి. సో అలా మీకు ఇండస్ట్రీ గురించి, ఎకానమీ గురించి, మెటల్స్ గురించి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే జింక్ లో కానీ, కాపర్ లో కానీ, అల్యూమినియం కానీ ఇన్వెస్ట్ చేయండి. కానీ సో సిల్వర్ కి ఆల్టర్నేటివ్ గా పెరుగుతాయి ఇవన్నీ, మరొక సిల్వర్ అవుతుంది, మనం సిల్వర్ కొనలేకపోయాం కాబట్టి అట్లీస్ట్ కాపర్ కొంటే ఆ డబ్బులు వస్తాయి అన్న థాట్ లో నుంచి మాత్రం పూర్తిగా బయటికి రండి. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నాము అంటే, ఒక రూపాయి పెడుతున్నాము అంటే దానికి రేషనల్ ఉండాలి. ఎందుకు డబ్బులు పెడుతున్నాము, దానికి డిమాండ్ అండ్ సప్లై ఏదైనా ఉందా, ఫ్యూచర్ లో ఏమైనా సెక్టార్ బాగా పెరిగే స్కోప్ ఉందా, ఇలాంటివన్నీ మనం బేరీజ్ వేసుకొని పెట్టాలి. మెటల్స్ కి ఎంత ఉన్నా మాక్సిమం 10 to 20% మనం అలొకేట్ చేయగలగాలి. కానీ అంతకు మించి అలొకేట్ చేసుకుంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అని గత చరిత్ర మనకు బాగా చెప్తూనే ఉంది. మీరు ఈక్విటీలో పెట్టండి, స్టాక్ మార్కెట్స్ లో పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. ఆ రోజు మీకు తెలిసిన కంపెనీ ఏదైనా స్టడీ చేయగలిగితే డైరెక్ట్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కానీ తలా తోక తెలియని ఈ డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ ఉన్న ఈ మెటల్స్ సెక్టార్ లో ఎస్పెషల్లీ జింక్ కానీ అల్యూమినియం కానీ ఇలాంటి వాటికి మీ జోలికి మాత్రం దయచేసి వెళ్ళకండి అని చెప్పి పదే పదే అలా ఆ థాట్ లో వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇక మీదట బంగారం, వెండి ధరలు పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, వాటిని కొనాలా వద్దా అనేది మీ అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర సాయి గారు. థ్యాంక్ యూ అండి.